బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాబస జరిగింది. మేయర్ ఛాంబర్లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిల్చుని నిరసన తెలిపారు. మరోవైపు ఆమె మాట్లాడుతుండగా మేయర్ సురేష్, కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్గా మాట్లాడే అవకాశం ఉందని మాధవి పట్టుబట్టారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొంది. పాలకవర్గ తీరుపై మాధవిరెడ్డి మండిపడ్డారు. మహిళను అవమానిస్తారా? మీరు లాగేసిన ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు. కుర్చీల కోసం పోడాల్సిన అవసరం నాకు లేదు. సమావేశమంతా నిల్చుని మాట్లాడే శక్తి నాకుంది. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నగరపాలక సంస్థ వద్ద పోలీసుల 3 అంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాబసగా జరిగింది. మేయర్ ఛాంబర్లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిలుచుని నిరసన తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, అక్కడున్న తాజా పరిస్థితులు ఏంటి? లక్ష్మీనాథ్, ఏదైతే కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద అయితే ఒక రకంగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదిక పైన మేయర్ పక్కన కుర్చీ వేయకుండా ఏదైతే కార్పొరేటర్లు కూర్చునే చోట కూర్చోవాలంటూ పాలక వర్గ వైసీపీ నేతల తీరు పైన కడప ఎమ్మెల్యే ఎవరైతే మాధవిరెడ్డి అయితే బగ్గుమన్నారు. ఒక రకంగా టెన్షన్ వాతావరణం అయితే కౌన్సిల్ సమావేశంలో జరిగింది. ఏదైతే కౌన్సిల్ సమావేశానికి తన అనుచరులు టీడీపీ కార్యకర్తలు తీసుకొని ఎవరైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కు వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేను మినహా మిగతా ఎవరిని పోలీసులకు లోపలికి అయితే అనుమతించలేదు. లోపలికి వెళ్ళిన మాధవిరెడ్డి ఏదైతే కుర్చీ విషయంలో ఒక రకంగా చాలా దాన్ని అవమానిస్తున్నట్లుగా ఆమె మాట్లాడడం జరిగింది. ఏదైతే కార్పొరేటర్లు కూర్చోవాల్సిన చోట తాను ఎందుకు కూర్చుంటానంటూ తనకు అవసరం ఏముందని ఆమె నిలదీశారు. ఈ అంశం పైన పూర్తిగా వాదోపవాదనలు జరిగాయి. ఇటు వైసీపీకి అటు అలాగే టీడీపీకి. మొత్తం మీద చూస్తే ఏదైతే పాలక వర్గం ఏదైతే ఉందో, వైసీపీ వర్గం ఏదైతే ఉందో పాలక వర్గం, ఇది కొంత ఏదైతే పాలక వర్గం ఉందో వైసీపీ పాలక వర్గం దీనిపైన కొంత వాగ్వివాదాన్ని దిగాయి. ఈవెన్ ఈమె కూడా ఎవరైతే కడప ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాధవిరెడ్డి కూడా వారిపైన ఫైర్ అయ్యారు. మొత్తం మీద అయితే కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఎలాంటి గొడవలు జరగకుండా ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే వేదిక పైన ఏదైతే ఈ కుర్చీల విషయంలోనే గొడవ మొదలై చిన్నగా గొడవ మొదలై అది చిలికి గాలివానగా మారింది. మొత్తం మీద వాదోపవాదనలు అయితే జరిగాయి. ఏదైతే మేయర్ పక్కల ఏదైతే ఉందో ఈ కుర్చీల విషయంలోనే ప్రధానంగా ఇష్యూ రైజ్ అయింది. దీనిపైన అంటే ఏదైతే సమావేశంలో మేయర్ పక్కన కుర్చీలను కూడా తీసేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాధవిరెడ్డి పర్టికులర్ గా ఈ కుర్చీ విషయంలోనే ఆమె గొడవకు దిగింది. ఏదైతే మేయర్ తో పాటు వేదికగా కూర్చోవడానికి ప్రయత్నిస్తారని, ఉద్రిక్తలు చోటుకునే అవకాశం ఉందని ముందే ఏదైతే భావించారో అదే జరిగింది. అక్కడ కుర్చీలు లేకుండా ఓన్లీ మేయర్ సీట్ ని మాత్రమే ఏర్పాటు చేశారు. ఇదే విషయం పైన ఎమ్మెల్యే మాధవిరెడ్డి పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె నిలబడే మాట్లాడింది. ఎట్టి పరిస్థితుల్లో తాను నిలబడి మాట్లాడే ఓపిక, సహనం 2 ఉన్నాయంటూ ఆమె చెప్పడం జరిగింది. తను కుర్చీల కోసం తాను పోరాడాల్సిన అవసరం తనకు లేదని, ఏదైతే ఇప్పటికే కడప ప్రజలు తనకు కుర్చీ ఇచ్చి ఏదైతే తనకు ఒక స్థానాన్ని కల్పించారని, దానికోసం నేను కొట్టాడాల్సిన అవసరం తనకు లేదని ఆమె చెప్పడం జరిగింది. ఏదైతే సమావేశం అంతా తాను నిలబడే మాట్లాడతాను అంత ఓపిక తనకు ఉంది అని ఆమె చెప్పడం జరిగింది. ఏదైతే సమావేశంలో ఇలాగా వ్యవహరించడం, ఏదైతే వైసీపీ పాలక వర్గం ఉందో ఇలా వ్యవహరించడం ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హేమంత్. ఈ కుర్చీ కోసం పోరాడాలని అనుకుంటారేమో. ఈ కుర్చీ కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేనే లేదు. ప్రజలు ముందుగా ఉన్నారు.
ప్రజల గుండెలు చేయండి, ప్రజల యొక్క ప్రేమాభిమానాల కోసం పోరాడతాం తప్పే కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేనే లేదు. ఈ రోజు వాళ్ళకి సత్తా ఉంటే, దమ్ము ఉంటే ఈ మీటింగ్ జరిపితే 10 గంటలైన ఇదే స్టేజ్ మీద నిలబడి మేము సమాధానం ఇచ్చే శక్తి ఉంది. ఆ యొక్క ఆశయంతోనే ముందుకెళ్తున్నాము. డెఫినెట్గా ఈ యొక్క అవమానానికి వీళ్ళు ప్రజల దగ్గర సమాధానం ఎత్తుకోవాల్సిందే. అహంకారము, అధికారము ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారు అనేది ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ తెలియజేసింది. మహిళలను అగౌరవపరిచిన ఈ అహంకారాన్ని ఈగోని తీసుకోవడం అనేది ప్రపంచం మొత్తం చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ చూస్తారు. కడప నియోజకవర్గం మహిళలందరూ